ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ విషయాలను మనం తెలుసుకోలేం. క్షేత్రం మరియు తీర్థం ఉంటేనే ఏ దేవాలయానికైనా సరే అంత విలువ ఉంటుంది. అందుకే కాశీ అంత గొప్ప దేవాలయం, తిరుమల అంత గొప్ప దేవాలయం. కాశీలో కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారు, అలాగే గంగా నది ఉంది. అందుకే కాశీ అంత గొప్ప దేవాలయం. అలాగే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, పుష్కరిణి ఉంది. అందుకే తిరుమల అంత గొప్ప దేవాలయం. అసలు ఈ పుష్కరిణి ఎలా పుట్టిందో తెలుసుకుందాం. అప్పటికి ఇంకా భూలోకంలో ఏ నది రాలేదు, కేవలం జలపాతాలు మాత్రమే ఉండేవి. ఆ కాలంలో సరస్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను బ్రహ్మదేవునికి భార్యగా ఉంటూనే సరస్వతి అనే పేరుతో ఒక నదిగా ప్రవహిస్తాను అని కోరుకుంటుంది. అలా కోరుకుని మానా అనే ప్లేస్ లో సరస్వతి నదిగా పుడుతుంది.